Hi guys, Dead Boy Detectives Season 1 1 to 8 episodes. Each episode approximately 45 minutes to 50 minutes రన్ టైమ్తో మన నెట్ఫ్లిక్స్లో అయితే ఈ సిరీస్ అనేవి అవైలబుల్గా ఉంది. సో సిరీస్ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే కిరాక్ ఉంది. ఎందుకంటారా, ఇలాంటి సిరీస్ అయితే మనము ఎలాంటి కాన్సెప్టే నాకైతే మర్చిపోయింది. మీకు శాండ్‌మ్యాన్ చూసుంటారు, అది కూడా మన నెట్ఫ్లిక్స్ అయితే అవైలబుల్గా ఉంది. సో సేమ్ డైరెక్టరే ఈ సిరీస్ని కూడా అయితే డైరెక్ట్ చేయడం అయితే జరిగింది. ప్రతి ఎపిసోడ్కి ఒక్కొక్క ఎపిసోడ్లోని ఒక్కొక్క కేసు అయితే సాల్వ్ చేస్తారు. కాన్సెప్ట్ అయితే నాకు మర్చిపోయింది. అంటే ఇలాంటి కొన్ని సిరీస్ ఉన్నాయి, లూసిఫర్ ఒకటి, శాండ్‌మ్యాన్ ఒకటి, ఇంకా చాలా సిరీస్లు ఉన్నాయి. ఇవన్నీ కొంచెం ఇంటర్ కనెక్షన్ లాగా సేమ్ కొంచెం కాన్సెప్ట్లన్నీ మనకి కనెక్ట్ అవుతూ ఉంటాయి. హైలైట్గా ఉంది. అప్రాక్సిమేట్లీ 7 hours రన్ టైమ్తో మన నెట్ఫ్లిక్స్ అయితే అవైలబుల్గా ఉంది. సో ఎక్స్ట్రీమ్లీ ల్యాగ్ బట్ గుడ్ సిరీస్. నాకు చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అని ఒక క్యూరియాసిటీ అయితే మన మైండ్లోని రన్ అవుట్ ఉంటుంది. నెక్స్ట్ ఇంతకీ మనోడు కేసు సాల్వ్ చేస్తాడా లేదా అనేది అయితే 100% అయితే మనం అనుకుంటాం. అలాగే లాస్ట్ 3 episodes అంటే 6, 7, 8 episodes అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇప్పుడు మనం పక్కింటికి వెళ్ళినట్టే మనోడేంచి పైన నరకలోకంకి అయితే వెళ్ళేసి వచ్చేస్తాడు. అలాగే మొత్తం మన హీరో ఎడ్విన్ అనే ఒకడు 2 సార్లు అయితే నరకానికి వెళ్ళేసి వస్తాడు. ఫస్ట్ టైం 76 సంవత్సరాలు నరకంలో ఉండి అక్కడి నుంచి ఎలాగైతే తప్పించుకొని వస్తాడు. సో సెకండ్ టైం కూడా వెళ్తే వాళ్ళ ఫ్రెండ్ అయిన చార్లెస్ అనేవాడైతే తనైతే తీసుకొని వస్తాడు మళ్ళీ ఎలాగోకలాగా అక్కడి నుంచి. అయితే ఈ కాన్సెప్ట్ అంతా తెలియాలంటే ఈ వీడియోకి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అన్సబ్స్క్రైబర్స్ విజిట్ అవుతున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం చూడడానికి ట్రై చేయండి. ఎండ్ దాకా వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఇందులో మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేటప్పటికి ఎడ్విన్, చార్లెస్, ఇంకా ఇంకొక 4 క్యారెక్టర్స్ అయితే ఉన్నారు. మొత్తం ఈ 6 క్యారెక్టర్స్ ఇంపార్టెంట్ రోల్లోనైతే ప్లే చేశారు. మొత్తం ఒక్కొక్కరి గురించి అయితే మొత్తం మీకైతే మొత్తం చెప్పాను కదా. ఇందులోనే మొత్తం 6 క్యారెక్టర్స్ అని చెప్పాను కదా. అంటే మొత్తం చెప్తున్నాను. ఎడ్విన్ ఒకడు, చార్లెస్ ఒకడు, నికో, క్రిస్టల్, క్యాట్ కింగ్, నైట్ నర్స్ అని ఉంటుంది. ఈ నైట్ నర్స్ని మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే జెన్నీ క్యారెక్టర్ అని ఇంకో క్యారెక్టర్ కూడా ఉంటారు. వీళ్ళతో పాటు ఈస్టర్ అని ఇంకో క్యారెక్టర్ కూడా ఉంటారు, తనైతే ఒక విచ్చర్. సో మొత్తం ఈ క్యారెక్టర్స్ అంటే అయితే హైలైట్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేశారు. ఇంకా స్టోరీ విషయానికి వస్తే మన హీరో ఎడ్విన్ ఇంకా చార్లెస్ వీళ్ళిద్దరైతే ఆత్మలు. చాలా మట్టుగా ఆత్మలు అయితే కింద భూమి మీద తిరుగుతూ ఉంటాయి కదా. అంటే వాళ్ళ కోరికలు తీరకుండా అలాంటి కోరికలు అయితే వాళ్ళని తీర్చి సేమ్ రాక్షసుని మూవీలాగే పైకి పంపిస్తూ అయితే ఉంటారు. సో మనోళ్ళు కూడా వాళ్ళ కోరికలు కూడా అయితే తీరిపోయేవి, కానీ ఈ భూమి మీద తిరుగుతూ ఉంటారు. ఎన్నో కొన్ని 100 సంవత్సరాల నుంచి వాళ్ళైతే తిరుగుతూ ఉంటారు. ఎవరికి యముడికి దొరకకుండా. అక్కడ కూడా ఒక టీం ఉంటుంది. ఇప్పుడు ఒక్కలే చూసుకోలేరు. అంటే ఎన్నో ఆత్మలు ఉంటాయి, వేలాది ఆత్మలు. రోజుకి ఎంతో 100 మంది చనిపోతారు. చాలా ఆత్మలు అయితే ఉంటాయి. ఆ ఆత్మలన్నింటిని కంట్రోల్లో పెట్టడానికి ఒక ఏజెన్సీ అయితే ఉంటుంది. ఇదే నైట్ నర్స్ ఏజెన్సీ అయితే ఒకరు ఉంటారు. వాళ్ళే వీళ్ళందరినీ అయితే చూసుకుంటారు. ఇందులో కూడా సేమ్ నైట్ నర్స్ అనే ఒక ఏజెన్సీ వీళ్ళిద్దరు లొకేషన్ అనేది అయితే మనకి ట్రాక్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఈ ఎడ్విన్, చార్లెస్ వీళ్ళిద్దరు లొకేషన్ అయితే వాళ్ళకి తెలుస్తుంది. గత 30 సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరి కోసం అయితే వెతకడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు వాళ్ళకి కనిపించకుండా అలా తిరుగుతూనే ఉంటారు. సో వాళ్ళని లాస్ట్కి పైకి తీసుకొని వెళ్ళారా లేదా, అంటే పైకంటే మేడ మీద తీసుకోకండి, డైరెక్ట్ పైలోకానికి తీసుకుని వెళ్ళారా లేదా, ఇదంతా మీకు తెలియాలంటే సిరీస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూడండి. ఫస్ట్ ఎపిసోడ్ అంతా మనకి ఇంటరాక్షన్ మొత్తం జరుగుతుంది. అంటే ఈ ఎడ్విన్ అవుడు, అలాగే 2 అమ్మాయిల కోసం చెప్పిన ఒకళ్ళు నికో ఒకరి పేరు నికో, ఇంకొకరి పేరు క్రిస్టల్. ఈ క్రిస్టల్ అమ్మాయికి దెయ్యం అయితే పడుతుంది. వాళ్ళ ఎక్స్ లవరే ఒక డీమన్, ఒక దెయ్యం. సో తనైతే వీళ్ళు పడతారు. ఫస్ట్ ఎపిసోడ్లోనే ఆ అమ్మాయి అయితే వీళ్ళు ముగ్గురు అయితే ఒకటైపోతారు ఫస్ట్ ఎపిసోడ్లోని. ఇంకా సెకండ్ ఎపిసోడ్లోని నికాన్ అయితే ఇంకొక అమ్మాయి వస్తుంది. వీళ్ళ నలుగురించి లాస్ట్ దాకా కలిసిమెలిసి అయితే ఉంటారు. సో వీళ్ళ నలుగురు తర్వాత మిగతా క్యారెక్టర్స్, ఇంకా క్యాట్ కింగ్ ఒకళ్ళని చెప్పాను, మళ్ళీ నైట్ నర్స్ ఒకళ్ళు చెప్పాను కదా, ఇంకా జెన్నీ ఒకళ్ళది. ఈ క్యారెక్టర్స్ అన్నీ సెకండ్ ఎపిసోడ్ తర్వాత నుంచి అయితే అన్ని క్యారెక్టర్స్ అయితే వస్తారు. మెయిన్ లీడ్లను అయితే వీళ్ళ 4 క్యారెక్టర్స్ మాత్రం చాలా గుర్తుపెట్టుకోండి. ఎడ్విన్, చార్లెస్, ఇంకా నికో,
క్రిస్టల్. వీళ్ళ నలుగురు క్యారెక్టర్స్ అయితే మీరు మొత్తం మూవీ మొత్తానికి ఈ సిరీస్ మొత్తానికైతే ఈ నలుగురు క్యారెక్టర్స్ అయితే గుర్తుపెట్టుకోండి. కాన్సెప్ట్ అయితే ఒకటే భయ, చాలా దెయ్యాలు అయితే ఉంటాయి, వాళ్ళని వేరే లోకానికి అయితే పంపించినందుకు వీళ్ళైతే చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. అసలు ఇంతకీ ఎందుకు వీళ్ళే చేస్తున్నారు ఆ పని అనేది అయితే తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ అయితే 100% చూడాల్సిందే. కాన్సెప్ట్ నాకైతే చాలా బాగా నచ్చింది, కానీ ఎక్స్ట్రీమ్లీ ల్యాగ్ అనిపించింది. దాదాపు 7 గంటల సేపు పైనే ఉన్న సిరీస్, అంటే ఇది ఒక 4-5 గంటలను తీస్తుంటే మాత్రం ఇంకా బాగున్ను అని అనిపించింది. జస్ట్ ఒక ఇది ల్యాగ్ అయితే మాత్రం ఉంది, కానీ అదే మామూలుగా అయ్యి ఉంటే మాత్రం నాకు చాలా బాగా అయితే సిరీస్ నచ్చింది. అలాగే యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. కొన్ని సీన్స్ అయితే నాకు హైలైట్ అనిపించింది. చెప్తున్నాను కదా, 6th ఒకటి, 7th ఒకటి, 8th ఎపిసోడ్, ఈ 3 ఎపిసోడ్లు అయితే నాకు చాలా బాగా నచ్చింది. 6th ఎపిసోడ్లోనో 7th ఎపిసోడ్లోనో మనోడేంచి మళ్ళీ పైకి వెళ్ళిపోతాడు. వాడిని తీసుకొని రానందుకైతే నరకం ఒక డోర్స్ ఉంటాయి కదా, ఆ డోర్స్ అయితే ఓపెన్ చేసి ఉంచుతారు. ఆ డోర్స్ ద్వారా మనోడైతే ఆ ఎడ్విన్ గారి నుంచి కాపాడి మళ్ళీ తీసుకొని రావడం అయితే జరుగుతుంది. అలాగే ఇందులోని క్రిస్టల్ క్యారెక్టర్ కూడా తను ఒక సైకిక్, అంటే దెయ్యాల్ని, ఆత్మల్ని ఏవైనా కూడా అయితే తనైతే చూడగలరు. అసలు తనకి ఎందుకు ఆ శక్తులు వచ్చాయి అది కూడా తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ 100% మీరు చూడాల్సిందే. బేసికలీ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండింగ్ దాకా నా స్టోరీ అయితే ఒక హైలైట్గా అనిపించింది. ఫస్ట్ ఎపిసోడ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. సెకండ్ ఎపిసోడ్ పర్వాలేదు అని అనిపించింది. అలాగే 3-4 ఎపిసోడ్లు కూడా పర్వాలేదు. మళ్ళీ 5th ఎపిసోడ్ అయితే హైలైట్గా అనిపించింది. అలాగే 6th 7th మాత్రం నెక్స్ట్ లెవెల్. 7th మాత్రం అన్నిట్లకన్నా అయితే నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. మనోడు చెప్పాను కదా, నరకం లోకంకి అయితే వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే నాకు హైలైట్గా అనిపించింది. ఓవరాల్గా వెబ్ సిరీస్ నా ఒక్క రేటింగ్ 5కి అయితే 3 ఆనియన్స్ అయితే ఇస్తున్నాను. సో ఫాలో ఫర్ మోర్ వీడియో.